సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఆదేశానుసారం సింగరేణి సంస్థలో పనిచేయు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కోసం శ్రీ షణ్ముఖ శివచంద్ర హైదరాబాద్ యోగా గురువుచే ప్రాచీన యోగా దినచర్య కార్యక్రమం మిషన్ హెల్త్ సింగరేణి స్థానిక ఆర్సీఓఏ క్లబ్ నందు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు సమాజంలో ముఖ్యంగా గుడ్ ఫ్యామిలీ గుడ్ వర్కర్ గా యోగా వలన కలిగే ఫలితాలను వివరించారు. సింగరేణి సిఎం చైర్మన్ బలరాం ఆదేశాల మేరకు సింగరేణి ఆధ్వర్యంలో ఆర్సీఓఏ క్లబ్ లో సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా ఆచరించి ఆరోగ్యవంతులుగా ఉండాలని తెలిపారు. అలాగే ఈ సందర్భంగా యోగా గురువు శ్రీ షణ్ముఖ శివచంద్ర హైదరాబాద్ వారి సుదీర్ఘ అనుభవం 15 సంవత్సరాల శాస్త్రీయ పరిశోధన అవగాహన కార్యక్రమంలో భాగంగా యోగా వలన కలుగు ఫలితాలు ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చిన్నపాటి సూక్ష్మ వ్యాయామాల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఒక ఎక్సర్సైజ్ చేస్తే బాడీ బెనిఫిట్ అవుతుందా లేదా నాకు తెలుసు. ఎక్సర్సైజ్ చేయకుండా జస్ట్ సెడెంటరీ అంటారు, ఐడియల్ గా బాడీ ఉంటే ఎట్లా అవుతుందో తెలుసు. అట్లనే మనసుకు కానీ మన యొక్క ఆత్మగా కానీ చేయాల్సిన ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ తో మాత్రమే రాదు, అది యోగా ద్వారా మాత్రమే కుదురుతుంది. మీరు గమనిస్తుంటారు మానసిక ఆందోళనలు కానీ ఇవన్నీ ఎవరైనా లేని వాళ్ళు ఉంటారా, నాకేమి సమస్య లేదు 24 hours హ్యాపీగా ఉన్నాను ఎవరైనా చెప్పగలుగుతారా? అంటే ప్రాబ్లం ఉందని ఎందుకు నెక్స్ట్ డే హోంవర్క్ మా అమ్మ చెప్పిందనో నాన్న చెప్పిందనో టీచర్ చెప్తాను. అయితే ఈ రకమైన ఆలోచనలు ఏ ఆలోచనలు లేని వాళ్ళు ఉంటారా, ఆలోచనలు ఏమి లేకుండా క్లియర్ గా ఉండి తెల్లగంటలాగా నమాసం వాళ్ళు ఉంటారా? ఆలోచనలు, ఈ ఆలోచనలన్నీ ఇప్పుడు ఆలోచనలు అనేది ఒక పేపర్ లాంటిది ఏదో అనుకున్నాం మనకు. ఒక్కొక్క ఆలోచన కానీ ఒక్కొక్క చెత్తలంగా అయితే ఇవి రోజు పడుతూనే ఉంటాయి. కానీ మరి శుభ్రం చేయడం ఎట్లా? మన ఇల్లు కానీ మన పరిసర ప్రాంతాలు కానీ మన ఆఫీస్ ఎట్లయితే క్లీన్గా ఉండాలో ఈ ఆలోచనలు అనేవి పేరుకుపోతూ ఉంటే అది ఓవర్లోడ్ అవుతుందంటారా క్లియర్ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. సో ఈ ఆలోచనలు కానీ వీటన్నిటి ప్రశాంతమైన మనసు ఉండాల్సిన అవసరం ఉందా లేదా? మనం బాడీని శుభ్రం చేసుకుంటుంటాం రోజు, అవునా కదా? పొద్దున సాయంత్రం చేస్తాం, సాయంత్రం స్నానం చేస్తాం, ముఖం కడుక్కుంటాము, అన్ని చేస్తాం. మరి మనసును శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉందంటా లేదు. సో అది ఎట్లా కుదురుతుంది? ఈ యొక్క యోగ సాధన ద్వారా కుదురుతుంది. కంటిన్యూటీ ఉంటేనే దాని ప్రభావం మన శరీరం మీద ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే మేము కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాము, రెగ్యులర్గా యోగా క్లాసెస్ పెట్టుకుంటున్నాం మా కాలనీలో. అన్ఫార్చునేట్ ఏమైందంటే ఈసారి మనకు మన సేవా తరఫున యోగా క్లాసెస్ లేకపోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. అది జిఎం గారికి రిక్వెస్ట్ చేసినా కూడా ఒకసారి చూడమని, మరి ఎంతవరకు వచ్చిందో తెలియదు. వాటర్ నేను కూడా ఎంపీ గారికి ఒక మాట సజెషన్ ఇవ్వాల్సిందని నేను వేదిక కోరుకుంటున్నాను. ఇక్కడ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాము. కంటిన్యూస్ గా ఒక ప్రోగ్రామ్ ఉంటే కనుక డెఫినెట్ గా అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది. దానికి సపోర్ట్ చేయాల్సిందే మరొకసారి యాజమాన్యాన్ని నేను జీవితాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. డెఫినెట్ గా ఇది లేడీస్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది మా ఎక్స్పీరియన్స్. ఇక్కడ చేసేవాళ్ళు కూడా రెగ్యులర్ గా ఉంటారు కదా, వాళ్ళు కూడా షేర్ చేస్తారు వాళ్ళ ఒపీనియన్స్. అండ్ ఈ కార్యక్రమానికి ఇంకా కొంతమంది వస్తే బాగుంటుంది, ఎందుకంటే రేర్ గా మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్, సుజోయో ముజందర్, ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్ పోషం, చంద్రశేఖర్, క్రాంతిక్ కుమార్, రవీందర్ రెడ్డి, పిఓ హనుమంతరావు, శిరీష, రజిత, డాక్టర్ కారం పద్మ, ప్రసన్న, అధిక సంఖ్యలో ఉద్యోగులు, సేవా సభ్యులు, పారిశ్రామిక ప్రాంత వాసులు పాల్గొన్నారు.